హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఒకళ్ళు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఏంటి అని అంటే, ముంబై నటి కాదంబరి జత్వాని ఆవిడ్ని ఇక్కడికి తీసుకొచ్చి అక్రమ కేసులు పెట్టి వేధించడం వెనక ప్రధానమైనటువంటి కారణం సజ్జన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్త. ఆ పారిశ్రామికవేత్త మీద ఉన్నటువంటి కేసు విషయంలో ముంబై నటి కాదంబరి జత్వాని రేప్ కేసు అతని మీద ఫిర్యాదు చేయటం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆవిడని ఇక్కడికి తీసుకురావడం, అక్రమ కేసులు పెట్టడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఈ కేసులో సజ్జన్ జిందాల్ని విచారించాలి అనేటువంటిది తెలుగుదేశం అధికార ప్రతినిధి యొక్క డిమాండ్. ఎవరిని? ప్రభుత్వాన్ని. అయితే ఇక్కడ మనము చర్చించాలి అనుకున్నటువంటి అంశం ఏమిటంటే, నిజంగా సజ్జన్ జిందాల్ని ఈ కేసులో విచారిస్తుందా ఈ ప్రభుత్వం? వాస్తవంగా ఈ కేసులో ఆవిడ ఫిర్యాదు చేసేటువంటి అంశం ఏమిటి అని అంటే, కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి తన మీద అక్రమ కేసు పెట్టారు, పోలీసులు తనను వేధింపులకు గురి చేశారు అనేటువంటి దాని మీద. సజ్జన్ జిందాల్కు సంబంధించినటువంటి వ్యవహారం అసలు కీలకమైనటువంటి అంశం అయితే అదే. సజ్జన్ జిందాల్ మీద ఆవిడ కేసు పెట్టడం, ఆవిడని బెదిరించడానికే ఇక్కడ పోలీసులు కేసు పెట్టడం, ఆ తర్వాత ఆవిడ విచారణకి హాజరు కాలేదనేటువంటి పేరుతో, ఆధారాలు చూపలేదనేటువంటి పేరుతో మహారాష్ట్రలో సజ్జన్ జిందాల్ మీద జత్వాని పెట్టినటువంటి కేసు అక్కడ పోలీసులు క్లోజ్ చేయటం, ఇవన్నీ కూడా తేదీలు ఒకసారి మనం గమనిస్తే, అక్కడ ఆవిడ కేసు పెట్టినటువంటి తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆవిడ మీద కేసు నమోదవటం, ఆవిడ ఇక్కడ రిమాండ్లో ఉన్న సమయంలోనే ముంబై పోలీసులు ఆవిడ విచారణకి హాజరు కావడం లేదు, ఆధారాలు ఇవ్వలేదు అనే దాని మీద కేసు క్లోజ్ చేయటం. అంటే ప్రధానమైనటువంటి లక్ష్యం అయితే జత్వాని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు పెట్టడం వెనక సజ్జన్ జిందాల్ మీద పెట్టినటువంటి కేసును క్లోజ్ చేయించడం అనేటువంటిదే లక్ష్యం అనేటువంటిది ఇక్కడ అర్థమవుతున్నటువంటి అంశం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి సజ్జన్ జిందాల్ని పిలిచి ఈ కేసులో విచారిస్తారా అంటే, జగన్మోహన్ రెడ్డికి సజ్జన్ జిందాల్ మధ్య పెద్ద ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే సజ్జన్ జిందాల్కి సహకరించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ పోలీసులు వ్యవహరించారు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ నేతల యొక్క ఆరోపణ కూడా అది. మరి అలాంటప్పుడు ఆ వ్యాపారవేత్తని కేసులో ఒకరు నిందితుడిగా చేర్చి విచారించేటువంటి పరిస్థితులు ఉంటాయా? అసలు అలాంటి సాహసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందా? ఈ కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయంలో ఎంతవరకు వెళ్తుంది అంటే, కుక్కల విద్యాసాగర్ వరకు, అదేవిధంగా ఆవిడ మీద కేసులు పెట్టినాడు ఇబ్రహీంపట్నం పోలీసులు, ఆవిడని తీసుకొచ్చినటువంటి ముంబై నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఒకవేళ ఆవిడని అరెస్ట్ చేసినటువంటి పోలీసుల వరకే పరిమితం అవుతారా? లేదు అని అంటే ఈ కేసు మొత్తము పారిశ్రామికవేత్తల వరకు కూడా వెళ్ళి అక్కడ అంటే సజ్జన్ జిందాల్ను కూడా విచారించేదానికి అవకాశం ఉంటుందా అనేటువంటిది చూడాలి, ప్రభుత్వం ఎంత మేరకు చేస్తుంది అనే దాని మీద. అయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య రాజకీయపరమైనటువంటి అంశాలకి ఇది ఒక కేంద్ర బిందువుగా మారింది, విమర్శలకి ప్రతి విమర్శలకి. ఇప్పుడు ఎలాగైతే సజ్జల్ జిందాలు వీళ్ళందరినీ తెచ్చి విచారించాలని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారో, అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేధింపులు గురి చేసింది, ఒక అమ్మాయి మీద అక్రమ కేసులు పెట్టిందని అధికార పక్షం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సాక్షి పత్రికలో ఈ రోజున రాసినటువంటి కథనం కూడా ఏంటి అని అంటే, వ్యాపారవేత్తలకి ఈవిడ వలవేసి బ్లాక్మెయిల్ చేస్తుంది, అసలు ఈవిడ పనే అది, కాదంబరి జత్వాని పని, ఒక మాయలేడి ఆవిడ. మరి ఇలాంటి ఆవిడకి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వము కక్ష తీర్చుకోవటం కోసమే అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కక్ష సాధించుకోవడానికి ఈ కేసును వాడుకుంటున్నారు అని మాజీ మంత్రి పేర్ని నాని చేసినటువంటి ఆరోపణలు. అసలు మాకేం సంబంధం అనేటువంటి విధంగా ఆయన మాట్లాడేటువంటి మాటలు. ఇది జరిగింది ఫిబ్రవరిలో కేసు పెట్టారు, ఆవిడని ఇక్కడ తీసుకొచ్చింది ఫిబ్రవరిలో. అప్పటికి ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, ఏం రాలేదు. కానీ పేర్ని నాని ఏమంటాడు, ఆల్రెడీ ఎలక్షన్ కమిషను అప్పుడు
పూర్తి స్థాయి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, అసలు మా ప్రభుత్వంకి ఏం ప్రమేయం లేదు, మాకేం సంబంధం అనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. అది ఒకటి తప్పు. రెండవది ఏంటంటే వ్యాపారవేత్తలందరూ కూడా వాళ్ళు ఈ విధమైనటువంటి అక్రమ కేసులు పెడితే, ఈ విధంగా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే, మాయలేడి లాంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వ్యాపారవేత్తలు ఇక్కడ నుంచి తరలిపోతారు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. అది ఆ విధమైనటువంటి సాక్షిలో ఒక కథనం కూడా వచ్చింది. నిజంగా ఆవిడ మాయలేడు లేకపోతే హనీ ట్రాప్ వేసి వ్యాపారవేత్తలకి, పారిశ్రామికవేత్తలకి, రాజకీయ నాయకులకి, బ్యూరోక్రాట్లని వేధించేటువంటి ఆవిడైతే ఆవిడ మీద వాళ్ళేమో పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ ఏమైనా అమాయకులా? ఆవిడ మీద కంప్లైంట్లు చేస్తారు. ఏమైనా ఉంటే నిజంగా ఆవిడ మీద చర్యలు తీసుకోవచ్చు, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. అంతేగాని ఆవిడకు సంబంధించినటువంటి సజ్జన్ జిందాల్ మీద ఆవిడకు ఉండేటువంటి వివాదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దాన్ని పరిష్కరించడం కోసం ఇక్కడ అక్రమ కేసు పెట్టడం, ఫోర్జరీ కేసు అనేటువంటిది, ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ అనేటువంటిది ఎవిడెన్స్తో సహా వెంటనే కనపడేటువంటి అంశం. మరి ఇలాంటి విషయాల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి సజ్జన్ జిందాల్ సపోర్ట్ చేస్తే చేయొచ్చు, ఒక పరిశ్రమను పెట్టడానికో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సహకరించవచ్చు, తప్పేం లేదు. వాళ్ళకి అనుమతులు ఇవ్వడానికి సహకరించవచ్చు, వాళ్ళకి కావాలంటే మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం సహకరించవచ్చు, లేదు అంటే కొంత భూములు ఇవ్వచ్చు, పరిశ్రమలు పెడతానండి. అంతేగాని వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ మీద నుండి అక్రమ కేసులన్నింటినీ వాటిని సాల్వ్ చేయడానికి మన పాత్ర కాదు కదా, అది ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. ప్రభుత్వము ఒక అమ్మాయిని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వమే పోలీస్ శాఖను కూడా అడ్డం పెట్టి ఆవిడ్ని జైల్లో పెట్టి మరి వేధింపులకు గురి చేసి ఆ వ్యాపారవేత్తకి లాభం జరిగేటువంటి విధంగా వ్యవహరించడాన్ని ఎవరు సమర్థించగలరు? మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుంది? ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది.